వాస్తురీత్యా మీ ఇంట్లో ఉన్న ఎలాంటి నెగిటివ్ ఎనర్జీకైనా క్షణాల్లో రెమెడీ ఇవ్వబడును. మీ ఇంటికి ఎలాంటి డ్యామేజ్ లేకుండా తక్షణమే పూర్తి పరిష్కారం. గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్తే బల్ల కింద చెయ్యి తడపందే పని అవ్వదు. సమాజ దృష్టిలో వచ్చేది 10 to 15% ఉద్యోగులే. 15% పాపులేషన్ మాత్రమే లంచాలు తీసుకుంటున్నారని నేను చెప్తారు. చెప్పేది ఇనిషియల్ గా ఉన్నటువంటి ఆ ఫోర్స్ రాను రాను గవర్నమెంట్ జాబ్లో జారంగానే మారిన గవర్నమెంట్స్ ఫేట్ మీదే ఆధారపడి ఉంటుందా సార్ అయితే ఇక్కడ మీ ఎంప్లాయీస్ పరిస్థితి? మారిన పరిస్థితి ఏంటంటే మా పరిస్థితి ఏంటంటే నేను ఇవాళ తీసుకొస్తున్నాయి, మాట్లాడుతున్నాయి, పోరాటం చేస్తున్నాయి, గట్టిగా అడుగుతున్నాయి అన్ని 5-6 సంవత్సరాలు ఎక్కడున్నా. ప్రభుత్వ ఎంప్లాయీస్ కి ఇవ్వాల్సిన డబ్బులతోనే వీళ్ళ కూలీలు ఎగ్గొట్టి గవర్నమెంట్ స్కీముల కింద పంచుతున్నారు అని నేను ఎంప్లాయీస్ కు 30-40% వరకు ఉంచాలి. ప్రభుత్వాలు కళ్ళు మూసేసుకున్నాం. 4 లక్షల కోట్లు వీళ్ళకే అవుతున్నాయి అంటే దట్ ఈస్ యువర్ ప్రాబ్లం, నాట్ అవర్ ప్రాబ్లం. టైంకి గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి జీతాలు వస్తున్నాయి. ఈ గవర్నమెంట్ వచ్చింది ఇవాళకి ఈఎంఐలు కట్టుకోలేని ఉద్యోగులు చాలా మంది ఉన్నారు. వాడు వెళ్ళి అప్పుకి వెళ్తాడు, 4 మాటలు పడుతున్నాడు. సెక్రటేరియట్ ఎంప్లాయీస్ కి మాత్రమే సాటర్డే సండే 2 రోజులు వాళ్ళకి సెలవు, మిగిలిన ఎంప్లాయీస్ అందరికి మాత్రం ఈ వ్యత్యాసం ఎందుకు సార్? సెలవు ఇచ్చిన అర్ధరాత్రి 11 మీకు దాని మీద సరైన నాలెడ్జ్ లేక, దాని మీద లోతైన అవగాహన లేక మీరు మాట్లాడుతున్నారు. అందరికీ నమస్కారం, నేను దీప్తి. ఈ రోజు నాతో షోలో గెస్ట్ లో ఉన్నారు APNGGO నాన్ గెజిటెడ్ అండ్ గెజిటెడ్ ఆఫీసర్స్ కి సంబంధించినటువంటి ఆర్గనైజేషన్ అధ్యక్షుడు విద్యాసాగర్ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే దీప్తి. ఎలా ఉన్నారు సార్? బాగున్నాండి. సార్ మీరు బాగున్నారు, గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరూ బాగున్నారా? మేము ఎప్పుడో ఒకటి చెప్తుంటాం, సముద్రంలో అలలు, ఉద్యోగుల ఇబ్బందులు, డిమాండ్స్ నిత్యం వస్తూనే ఉంటాయి. ఒక అల వచ్చి వెళ్ళిపోయినప్పుడు ఎలా అది పరిష్కారం అయిపోయి మళ్ళీ ఇంకో అల వస్తుందో అట్లాగే మాకు సంబంధించినవి కూడా అలాగే ఉన్నాయి. ముఖ్యంగా గత 5-6 సంవత్సరాల నుంచి మాకు సంబంధించిన ఇబ్బందులన్నీ ఎక్కడ ఉండిపోయినాయి. అందుకని ఇప్పుడు మొత్తం అపరిష్కృతంగా ఉన్న వ్యవస్థ మొత్తాన్ని ఒక దీంట్లోకి రావడానికి ఇట్ విల్ టేక్ సమ్ టైం. అంటే ప్రస్తుతం ప్రశాంతంగా సముద్రం లేదంటారు. ఎప్పుడు అలలు వస్తూనే ఉంటాయి. అలలు అనేవి, డిమాండ్స్ అనేవి వస్తూనే ఉంటాయి, ఎప్పుడు ఉంటాయి కూడా. అవి బేసిక్ గా చెప్పండి సార్, ఒక కామన్ మ్యాన్ మైండ్ సెట్ ఎట్లుంటుందండి? గవర్నమెంట్ జాబ్ రావాలి 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 అని వెయిట్ చేస్తారు. వన్స్ జాబ్ వచ్చిన తర్వాత జీతాలు రావట్లేదని ధర్నా, డిఎల్ రావట్లేదని గొడవ. కామన్ మ్యాన్ పర్స్పెక్టివ్ లో గవర్నమెంట్ జాబ్ అంటే ఏంటి సార్? అంటే దీప్తి గారు ఇక్కడ ఒక విషయం చెప్పుకోవచ్చు మనం. రైట్ సార్. మీరు సాఫ్ట్వేర్ చేసినా, ప్రైవేట్ ఉద్యోగం చేసినా, ఏది చేసినా ఇక్కడికన్నా ఒక 50% అమౌంట్ ఎక్కువ వచ్చినా తక్కువ వచ్చినా ఏది జరిగినా ఒక గవర్నమెంట్ జాబ్ అంటే జాబ్ సెక్యూరిటీ ఇస్ దేర్. 100%. ఇవాళ భారతదేశంలో కానీ ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలు చూస్తే ఎక్కువ మంది ఈవెన్ 10-15 సంవత్సరాలు ఉద్యోగాలు చేసిన సాఫ్ట్వేర్, కార్పొరేట్ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు కూడా జాబ్ సెక్యూరిటీ ఇబ్బంది లేని పరిస్థితి తెచ్చుకోవాలనుకుంటున్నారు. అది కాస్త వస్తే ఇప్పటికీ గవర్నమెంట్లో అది ఉన్నది కాబట్టి ఒక రెగ్యులర్ అపాయింట్మెంట్ అయిన ఒక కామన్ మ్యాన్ ఒక రెగ్యులర్ అపాయింట్మెంట్ అయిన ఉద్యోగిగా మారిన తర్వాత ఖచ్చితంగా 1,00,000 మందిలో 99,999 మంది ఖచ్చితంగా 30-35 సంవత్సరాలు 40 సంవత్సరాలు సర్వీస్ చేసి రిటైర్ అవుతారు. ఎక్కడో 1 or 2 ఆడ్ కేసెస్ తప్పితే. అది జాబ్ సెక్యూరిటీ. రేపు అనే దాని గురించి ఆలోచించుకోవాల్సిన పరిస్థితి లేదు. ఫిక్స్డ్ ఇన్కమ్ ఎప్పుడున్నా కూడా ఫిక్స్డ్ ఇన్కమ్ వస్తుంది, పద్ధతి ప్రకారం వస్తుంది. హాలిడేస్ విషయంలో కానీ మిగతా విషయాల్లో కానీ అంతా ఉంటుంది. బయట ఉన్నంత ప్రెజర్ కానీ ఇది కానీ ఉండదు. అందుకని ప్రభుత్వ ఉద్యోగం వస్తే చాలు, నా జీవితం సెటిల్ అయిపోవచ్చు అనుకునే పరిస్థితి ఉంది. జాబ్ సెక్యూరిటీ ఎంత ఉందో గవర్నమెంట్ జాబ్స్ లో జాబ్ అకౌంటబిలిటీ లేదు అన్నది వాస్తవం. మీరు అధ్యక్షుడిగా దాన్ని ఒప్పుకుంటారా ఒప్పుకోరా? నేను ఏ సెగ్మెంట్స్ లో కూడా చెప్తాను. టాలెంట్ కి తగ్గ ఇంక్రిమెంట్ ఉంటుందా? ప్రమోషన్స్ కి సంబంధించి నిజంగా ఎలాంటి ఇన్ఫ్లుయెన్సెస్ లేకుండా ప్రమోషన్స్ ఉంటాయా? నిజంగా ఒక గవర్నమెంట్ జాబ్ కి సంబంధించినటువంటి అకౌంటబిలిటీ ఈ రోజు ఉందా? జాబ్లో చేరటం, జాబ్ సెక్యూరిటీ మాకు కావాల్సిన అడగటం అనేది ఉద్యోగ బాధ్యత. అతను అకౌంటబిలిటీలో పెట్టాల్సిన సిస్టమ్ని ఇవ్వవలసిన బాధ్యత ప్రభుత్వానికి. ఉద్యోగంలో జాబ్ అకౌంటబిలిటీ ఉందా లేదా అంటే అన్ని వ్యవస్థల్లాగానే ప్రతి వ్యవస్థలో మంచి చెడు ఉంటాయి. ప్రతి వ్యవస్థలో ముందుకు వెళ్ళటం, కొంచెం వెనక్కి రావటం ఉంటాయి. అట్లాగే ఉద్యోగ వ్యవస్థలో కూడా అకౌంటబిలిటీ, సిస్టానికి మించి అకౌంటబిలిటీలో పనిచేసే వాళ్ళు ఉన్నారు,
అకౌంటబిలిటీ లేదు కాబట్టి దాన్ని కాస్త సాచివేతగా తీసుకుని ఎంజాయ్ టేక్ ఇట్ చేసేవాళ్ళు ఫర్ గ్రాంటెడ్ కూడా ఉన్నారు అంటారు. ఉన్నారు అది మనం ఏపీ ఎన్జిఓ తరఫున ప్రత్యేకంగా ఈ అకౌంటబిలిటీ కోసం మీరు ఏమన్నా ఒక యాక్షన్ ప్లాన్ పెట్టుకున్నారా సార్? వీ హ్యావ్ టు స్ట్రెంగ్థెన్ దిస్ మెకానిజం అని ఏమన్నా అంటే అనుకున్నారా? టైమ్ అండ్ అగైన్ మేము గవర్నమెంట్ చెప్తూ ఉంటాం, యూ కాంట్ చేంజ్ ద ఇండివిజువల్, Hmm. యూ కాంట్ మా కాన్సెప్ట్ నేనే చక్కగా చెప్తాను, యూ కాంట్ చేంజ్ ద ఇండివిజువల్ అక్కడికక్కడ మనం ఏం చేయలేం, యూ చేంజ్ ద సిస్టమ్. మళ్ళీ సిస్టమ్ ఇస్ నథింగ్ బట్ ది ఇండివిజువల్స్ కదా సార్? సిస్టమ్ అంటే ఒక ఇంప్లిమెంటేషన్. ఇప్పుడు ఇదివరకు మనకు ఒక ఐటీఐలోనో పాలిటెక్నిక్లోనో ఇంకో చోట సీట్ కావాలన్నా, ఒక టీచర్కి ఒక ట్రాన్స్ఫర్ కావాలన్నా, మనం వెళ్ళి జడ్పీ చైర్మన్ ఇంకోటి దగ్గరికి వెళ్ళాలి, అక్కడ సీట్ కావాలంటే మనం అన్నీ చేయించుకోవాల్సి వచ్చారు. బట్ 1986-87 వచ్చినాక దీన్ని మొత్తం తీసేసి మెరిట్లో తీసుకొచ్చారు. దానికి ఒక లిస్ట్ వేయటం, దాన్ని తర్వాత ఆన్లైన్లో పెడతాం, ఇవన్నీ చేసినాక ఆ సిస్టమ్ పోయింది. ఎవరాలు అప్లై చేసుకోవటం, ఎవరు మెరిట్ అయితే వాళ్ళు కాలేజ్ సీట్ తెచ్చుకోవటం. అలాగే టీచర్స్ ట్రాన్స్ఫర్స్ ఒక ట్రాన్స్పరెన్సీ తీసుకొచ్చి దాన్ని మొత్తం చేసినాక ఇప్పుడు టీచర్స్ ట్రాన్స్ఫర్స్లో కానీ ఇంకో దాంట్లో కానీ వీళ్ళు చేయగలుగుతుంది ఏమీ లేదు. దానికి ఒక అకౌంట్ పెట్టారు, దాని పక్క సిస్టమ్ ప్రకారం ఇవాళ 2 లక్షల మంది టీచర్స్ ట్రాన్స్ఫర్ మొన్న అదే కదా సార్ ప్రాబ్లం, అంతా ఆ సిస్టమే కదా సిస్టమ్ సరిగ్గా పెట్టారు. అందుకని ఆ పనిచేయట్లేదు అనేది. సిస్టమ్ ఇవ్వవలసిన బాధ్యత, దాన్ని పాటించవలసిన బాధ్యత ఉద్యోగులది. దాన్ని ఇంప్లిమెంటేషన్ కరెక్ట్గా జరుగుతుందా లేదా అన్న పరిస్థితిని ప్రభుత్వంలో ఉన్న పెద్ద యంత్రాంగం అంతా కూడా చూసుకోవాలి. ఇక మీరు సంఘపరంగా అడిగారు కాబట్టి మేము ఎప్పుడైతే డిమాండ్స్, ప్రివిలేజెస్ వీటన్నిటి మీద మాట్లాడతామో మేమైతే తప్పనిసరిగా ఇప్పుడు కాదు 30-35 సంవత్సరాల నుంచి సంఘంలో కానీ ఇంతమంది వేల మంది ఉద్యోగులతో ఉన్నాం, తప్పనిసరిగా బాధ్యత విషయం కూడా చెప్తాం. నిన్న తుఫాన్ వచ్చినప్పుడు కూడా సంఘపరంగా 2 బాధ్యతలు ఉంటాయి. ఉద్యోగిగా మన బాధ్యత చేయండి అని అడుగుతున్నాను నేను. అట్లాగే అందరికి ఉంటుంది. ఒకవేళ Citizen. ఉద్యోగిగా మన బాధ్యత సరిగ్గా గనక ఎవరన్నా నిర్వహించకపోతే సంఘం తరఫున మీరేమన్నా వాళ్ళ మీద సీరియస్ యాక్షన్స్ తీసుకునేది ఉందా? అంటే Do we have it? యాక్షన్ తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానిది. నిజంగా తప్పు చేసిన వాళ్ళను, సాచివేతగా ఉన్న వాళ్ళను సరైన అకౌంటబుల్ లేకుండా తీసుకున్న మీద గవర్నమెంట్ కనుక తీసుకుంటే నార్మల్గా తప్పు ఒప్పు 2 ఉంటాయి. ఇందులో కూడా తప్పు చేయకుండా కూడా యాక్షన్ తీసుకునే పరిస్థితులు అక్కడ ఉన్న లోకల్ పరిస్థితుల్లో తీసుకుంటారు. తీసుకొచ్చినప్పుడు మేము దాన్ని ప్రొటెస్ట్ చేస్తాం, అతన్ని ప్రొటెక్ట్ కూడా చేస్తాం. కానీ ఇప్పుడు మీరు చెప్తున్న కేటగిరీకి సంబంధించిన వ్యక్తులు వచ్చినప్పుడు వ్యవస్థ దానిపైన చేసుకుంటున్నప్పుడు మేము ఎక్కడా కూడా ఆ వ్యవస్థకు అబ్స్టికల్గా కానీ దానికి అడ్డంగా కానీ వెళ్ళం. ఏపీ ఎన్జిఓ సంఘం కానీ ఏపీ జేఏసీ కానీ తప్పనిసరి పరిస్థితుల్లో ఏ పరిస్థితిలో కూడా దానికి వెళ్ళదు. ఎంత బాధ్యతగా ఉండాలని చెప్పినా ఒకటి చెప్పండి సార్, గవర్నమెంట్ ఎంప్లాయీ గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్తే బల్ల కింద చెయ్యి తడపందే పని అవ్వదు అన్న స్టేట్మెంట్ ఎందుకు వస్తుంది సార్? 10 లక్షల మంది 8.5 లక్షల మంది ఉద్యోగులు ఉన్నప్పుడు మీ అకౌంటబిలిటీలోకి ఈ ప్రజల దృష్టికి, సమాజ దృష్టికి వచ్చేది ఒక 10-15% ఉద్యోగులే. మిగతా 80% మంది పబ్లిక్ సంబంధం లేకుండా, నేను చెప్తున్నా 80% మంది ఉన్న 8.5 లక్షల ఉద్యోగుల్లో 80% మంది పబ్లిక్ అకౌంటబిలిటీతో సంబంధం లేకుండా, పబ్లిక్ ఇంటర్ఫేస్ లేకుండా, పబ్లిక్ ఫ్రంట్ డెస్క్ లేకుండా పనిచేసే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు రాత్రి మగళ్ళు పనిచేస్తున్నారు. వాళ్ళ ఒక స్టాఫ్ నర్సు అంటే కేవలం ఒక 10% 15% పాపులేషన్ మాత్రమే లంచాలు తీసుకుంటున్నారని నేను చెప్తారు. చెప్పేది. మీరు అడుగుతున్నారు, మీరు చెప్పింది వాళ్ళకి వెళ్తుందా అని. మేమేమంటున్నాం, 80% 90% వెళ్తుంది, 100% వెళ్తుంది. 80-90% కి వెళ్తుంది సార్, అంతవరకు నాకు అర్థమైంది. కానీ అసలు ఈ లంచం అనే ఈ సిస్టమ్ ని మనం అబాలిష్ చేయడానికి ఎలాంటి ప్రాక్టీసెస్ తీసుకుంటున్నాం? నేను అదే చెప్తున్నా, ఒకవేళ లంచం అనే సిస్టమ్ ఉద్యోగుల దాంట్లో లేకుండా ఉండాలంటే అంటే ఒక మార్పు ఉద్యోగి దగ్గరికి పబ్లిక్ ఇంటర్ఫేస్ లో మనిషి వస్తాడు, మీరు అన్నట్టు అతను ఏదైనా ఆశిస్తాడు, అతనికి అదంతా జరుగుతుంది. ప్రభుత్వం దాన్ని సిస్టమైజ్ చేస్తుంది. రేపు నుంచి ఉద్యోగి దగ్గరికి రాడు, ఇంకొకళ్ళ దగ్గరికి వెళ్తారు, లేకపోతే పబ్లిక్ ఇంటర్ఫేస్ చేస్తున్నాం, ఆన్లైన్ లో పెట్టేస్తున్నాం, ఈ సర్వీసెస్ ని క్యాష్ సర్టిఫికేట్ ఆన్లైన్ లో పెడుతున్నాం, ఇప్పుడు వాట్సాప్ గవర్నెన్స్ తీసుకొస్తున్నాం, మొత్తం దాంట్లోనే ఉంటుంది. వాడు అప్లై చేస్తే మనం జాబ్ చార్టర్ ఇస్తున్నాము, సిటిజన్ చార్టర్ ఇస్తున్నాము, 24 hours లో అయిపోవాలి. ఇదంతా గవర్నమెంట్ ఇంట్రడ్యూస్ చేసినటువంటి ఒకటి విధానాలే నేను తప్ప చెప్తున్నది, ఆ సిస్టమైజ్ చేస్తున్నప్పుడు ఎటువంటి ఇబ్బంది వచ్చినా అది ప్రజలకు మంచి జరిగే పరిస్థితి, అవినీతిని తగ్గించే పరిస్థితి ఉన్నప్పుడు వీఆర్ వెల్కమింగ్ ఇట్ అండ్ వీఆర్ అడాప్టింగ్ ఇట్. ఒకటి అది మేము చేస్తున్నాం. అటువంటిది వచ్చినప్పుడు అడాప్ట్ చేస్తున్నాం. మార్పును సహించదు నార్మల్గా, ఉద్యోగస్తుడు కూడా సహించడు అన్న మనకున్న ఇది అవుతుంది. కానీ కాలానుగుణంగా ప్రజలకు సర్వీస్ అందించే విషయంలో జరుగుతున్న సిస్టమైజేషన్ ఇచ్చేస్తున్నాం. అలా కూడా కాదు. ఈ చేసే పరిణామాల్లో అనేకం తీసుకుంటది గవర్నమెంట్. అందులో కొన్ని విషయాల్లో ప్రొటెస్ట్ వస్తుంది ఉద్యోగుల నుంచి. అట్లా ప్రొటెస్ట్ చేసిన సందర్భాలు, ప్రొటెస్ట్ చేస్తే గవర్నమెంట్ ఆగిపోయిన సందర్భాలు కొన్ని వందలు ఉన్నాయి ఈ రాష్ట్రం. ఎగ్జాంపుల్ సార్ మనం ఒక 2-3 మాట్లాడితే చాలా ఉన్నాయి. ఇప్పుడు జిఎస్టీని తీసుకెళ్లే అంశాల్లో కానీ, అలాగే రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్స్ లో
పబ్లిక్ సిస్టాన్ని తీసుకొచ్చే అంశాల్లో కానీ ఇట్లా సో అనేక- కేవలం ఎంప్లాయీస్ అందరూ ప్రొటెస్ట్ చేసిన దాని వల్ల ఆ స్కీమ్స్ అసలు రాలేదంటారా బయటికి? కొన్ని రాకపోవచ్చు కానీ ఇప్పుడు మేమేం చేస్తున్నాం ఉన్న విషయాల్లో వాటిల్లో ప్రజలకి ప్రభుత్వానికి సమాజానికి ఉపయోగపడేది ఉన్నప్పుడు వండర్ఫుల్. టైం ఉన్నప్పుడు ఇప్పుడు మనం బ్యాంక్ వెళ్తాం, క్యాషియర్ ఉంటాడు, టెల్లర్ ఉంటాడు, ఇంకొక అతను ఉంటాడు, అతని దగ్గరికి 100 మంది వెళ్ళి నుంచోవాల్సిన పరిస్థితి ఉంది. ఇవాళ ఆ సిస్టమే లేదు, నువ్వు ఇంట్లో కూర్చొని ఆన్లైన్లో చేసుకుంటున్నావు, అందుకని అతనికి మీతో అవసరం లేదు, మీకు అతనితో అవసరం లేదు. అటువంటి సిస్టాన్ని ప్రభుత్వాలు ప్రవేశపెట్టినప్పుడు అది ప్రభుత్వాలకి ప్రజలకి సమాజానికి మంచి జరుగుతున్నప్పుడు మీరు వెల్కమ్ చేస్తున్నాం, దానికి సహకరిస్తున్నాం. మన గత ప్రభుత్వంలో చూసాము టీచర్లు చాలా మంది ఎక్కడెక్కడి నుంచో రాష్ట్ర వ్యాప్తంగా వచ్చి ధర్నా చేశారు. ఇప్పుడు వాళ్ళందరూ ఉద్యోగాలు టర్మినేట్ అయిపోయినాయి సార్? ఏమవుతుంది అవ్వలేదు. మరి మొన్న ఒక్క సిద్ధార్థ్ గారి మీద ఎందుకు యాక్షన్ తీసుకున్నారు సార్? సరే, పర్టికులర్ కేసులో అక్కడున్న లోకల్ కండిషన్స్, పొలిటికల్ కండిషన్స్, అక్కడున్న కంపల్షన్స్ ఉంటుంది. దే వాంట్ ఇంకోటి కూడా ఇలాంటివి ఎందుకు తీసుకుంటారంటే గవర్నమెంట్ వాంట్స్ టు సెండ్ వన్ మెసేజ్ టు ద పీపుల్. అంటే మరి అలాంటి వాళ్ళ దగ్గరే మీరు నుంచోవాలి కదా సార్. ఏపీఎన్జీఓ ఇంకొకటి ఉంటుంది, ఇక్కడ తప్పులు జరుగుతూ ఉంటాయి, జరుగుతున్నప్పుడు ఎక్కడో చోట ఒకరి మీద ఒక స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకుంటే దాని ప్రభావం ఇంకో 5 సంవత్సరాలు 10 సంవత్సరాల మిగతా వాళ్ళ మీద ఉంటుందని చెప్పి గవర్నమెంట్స్ కానీ సిస్టమ్ కానీ ఏం చేస్తుందంటే అప్పుడప్పుడు ఇది ఉన్నది అని చెప్పి చెప్తూ ఉంటారు. దాని సంగతి మర్చిపోతుంటారు జనం అంతా. ఇది ఉన్నది అని చెప్పి చెప్తుంటారు. అందుకని గవర్నమెంట్ ఇంకోటి కూడా ఉంది, 100 మంది చేస్తారు అట్లా, 100 మందికి జరగకపోవచ్చు, 101 వాడికి జరగచ్చు. ఇప్పుడు నేను మర్డర్ చేశాను, అక్కడ నన్ను ఫ్రీ చేశారు, స్కేప్ గోట్ కి అండగా నిలిచేదే కదా సార్ ఏపీఎన్జీఓ. తప్పనిసరిగా నిలుస్తాం. అందులో మరి ఆయన ఉద్యోగం మళ్ళీ తిరిగి ఇచ్చారా సార్? ఇస్తారు. దానికి పద్ధతులు మీరు చెప్పిన సభాముఖంగా మీరు చెప్తున్నారు ఇప్పుడు ఆయన ఉద్యోగం తిరిగి ఇస్తారని. నేను చెప్తున్నా, సర్వీస్ కండక్ట్ రూల్స్ ఇవన్నీ ఉన్నాయి, దానికి ఒక సిస్టమ్ ఉంది. ఒక ఉద్యోగం రిమూవ్ చేయాలన్నా ఇది చేయాలన్నా దానికి మళ్ళీ ఆర్టికల్ 311 ఉంది. 309 ఇస్తూ ఏదైతే చేశారో 310 ఇస్తూ వితౌట్ రీజన్, వితౌట్ రైటింగ్ ఎనీథింగ్, ప్రెసిడెంట్ ఆర్ గవర్నర్ అంటే ఎవరు చేసినా, సెక్రటరీ చేసినా, జాయింట్ సెక్రటరీ చేసినా ఆన్ బిహాఫ్ ఆఫ్ గవర్నరే, పైన కూడా రాస్తాం అది. అందుకని ఎవరికైనా ఒక్క మాట చెప్పకుండా తీసేసే అధికారం కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఇచ్చారు. మళ్ళీ వెనకాల ఏమైందో ఆ 310 వెనకాల 311 ఇచ్చారు. మాకు ఒక మంచి ఇదనమాట. రైటింగ్లో ఉండకుండా, అతను తప్పును చెప్పకుండా, అతని మీద ఛార్జెస్ ఫ్రేమ్ చేయకుండా, అతను చేసిన ఛార్జెస్ను సాక్ష్యాలని అతను ఇచ్చుకునే అవకాశం ఇస్తూ, ఏదైనా సాక్షి ఉంటే సాక్ష్యాలను అతను కావాలంటే వాళ్ళని క్రాస్ ఎగ్జామిన్ చేసుకునే అవకాశాన్ని కల్పిస్తూ ఎంక్వైరీ చేసి ఎంక్వైరీ రిపోర్ట్ వచ్చి ఇంకోటి చేస్తారు. అందుకని ఫస్ట్ ఇప్పుడు ఇంతకీ ఈయన సిద్ధార్థ్ గారి విషయంలో ఏం జరుగుతోంది? 310 311 ఏం అమల్లో ఉంది ఇప్పుడు? 311 అమల్లో. సో ఇంకా ఆయన ఉద్యోగం నుంచి టర్మినేట్ చేయలేదు. 311 అమల్లో ఉంది. అది దాని ఎంక్వైరీ నడుస్తోంది, ఆ కమిషన్ నడుస్తోంది. గవర్నమెంట్ ఎంప్లాయీకి సంబంధించి ప్రొటెక్టివ్ రూల్స్ గురించి కూడా మాట్లాడితే, గవర్నమెంట్ ఎంప్లాయీ మీద ఎవరైనా దాడి చేస్తే రక్షణ ఏ రకంగా ఉంటుంది సార్ వాళ్ళకి? గవర్నమెంట్ ఎంప్లాయీ మీద దాడి చేస్తే టైమ్ అండ్ అగైన్ ఐపీసీ ఏదైతే నార్మల్ సిటిజన్ మీద ఉంటుందో దానికన్నా ఒక స్ట్రింజెంట్ ఇవి పెట్టారు మనకి. ముఖ్యంగా 4 ఉన్నాయి ఐపీసీలో, 4 సెక్షన్స్ ఉన్నాయి. ఎవరన్నా గవర్నమెంట్ ఎంప్లాయీని వాళ్ళు సర్వీస్ చేసుకుంటున్నప్పుడు, బాధ్యత నిర్వర్తిస్తున్నప్పుడు వాళ్ళ బాధ్యతలకు విధులకు ఆటంకం కలిగిస్తే, నువ్వేం దాడి చేయక్కర్లా, విధులకు ఆటంకం కలిగిస్తే, నువ్వు పెన్షన్ పంచడానికి వెళ్తున్నాడు, నువ్వు ఆపావు, నువ్వేం దాడి చేయలే, ఏమన్నా తిట్లా కొట్లా, నువ్వు ఆపితే నీ మీద ఐపీసీ సెక్షన్ 3 నెలల జైలు శిక్షకు సంబంధించిన సెక్షన్ ఉన్నది, ఐపీసీ 186 ఉంది. అలాగే దాడి చేస్తే, నువ్వు ఎంప్లాయీ మీద దాడి చేస్తే ఐపీసీ 132 ఉంది. 2 సంవత్సరాలు జైలు శిక్ష, ఫైన్, నాన్ బెయిలబుల్. నేను ఫస్ట్ చెప్పింది 186 బెయిలబుల్, ఇది నాన్ బెయిలబుల్. సో యాక్షన్ స్ట్రింజెంట్ లాస్ అయితే ఉన్నాయి. సెక్రటేరియట్ ఎంప్లాయీస్ కి మాత్రమే స్టేట్ బైఫర్కేట్ అయిన తర్వాత డెఫినెట్లీ లోడ్ ఎక్కువ ఉంది, ప్రెషర్ ఎక్కువ ఉంది, వాళ్ళు అక్కడి నుంచి ఇక్కడికి రావాల్సి ఉంది తెలంగాణ నుంచి. ఇవన్నీ పుట్ ఇన్ టు కన్సిడరేషన్ ఇవాళకి 10 ఏళ్ళు అయినా కూడా సాటర్డే సండే 2 రోజులు వాళ్ళకి సెలవు. మిగిలిన ఎంప్లాయీస్ అందరికీ మాత్రం పాపం 6 రోజులు కష్టపడాల్సిందే, ఒక్కొక్క సందర్భంలో 7 రోజులు కష్టపడాల్సిందే. రోడ్స్ డిపార్ట్మెంట్ తీసుకోవచ్చు, ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్స్. ఈ వ్యత్యాసం ఎందుకు సార్? హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ లో 6,000 మంది ఎంప్లాయీస్ ఉన్నారు, సెక్రటరియట్ లో 1,200 మంది ఉన్నారు. ఈ 7,200 మంది ఎంప్లాయీస్ కి సర్టన్ ప్రొవిజన్ ఇచ్చారు, 24% హెచ్ఆర్ఏ. ఎప్పటిదాకా సార్ ప్రొవిజన్? గవర్నమెంట్ ఈస్ కీప్ ఆన్ ఎక్స్టెండింగ్ ద ప్రొవిజన్. అంటే ఇది ఇక్కడ బయాస్డ్ గా కనిపించట్లేదా అంటున్నాను సార్. అందరు ఎంప్లాయీస్ ఒకటే కదా సార్ గవర్నమెంట్ కి. ఒక ఇబ్బంది ఉంది దీప్తి గారు, జర్నలిస్టులకి ఒక 3 సంవత్సరాల పాటు ఒక ప్రివిలేజ్ ఇచ్చారు, వెల్కమింగ్ ఇట్. తర్వాత ప్రభుత్వం
4వ సంవత్సరం కూడా ఇస్తున్నామని ఆర్డర్ ఇచ్చింది. అవునా జర్నలిస్టులు అందరూ ఒకటే కదా సార్. అవునా జర్నలిస్టులు అందరూ వెల్కమ్ చేస్తారా చేయరా? జర్నలిస్టులు అందరూ వెల్కమ్ చేస్తారు సార్, కానీ జర్నలిస్టులో ఎక్కడ ఇలాగా విభాగాలు లేవు కదా సార్. ప్రింట్ మీడియా జర్నలిస్టులు ఒకళ్ళు, ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు ఒకళ్ళు లేరు కదా సార్. కానీ ఇక్కడ మీకు అక్కడ కాదు కదా, చాలా డిపార్ట్మెంట్స్ ఉన్నాయి కదా, ఉన్నాయి, లక్షల మంది ఉన్నారు. లక్షల మంది ఉన్నారు. ఆ పర్టికులర్ గా ఉన్న 6,000 మందికి ప్రభుత్వం అంటే మిగిలిన వాళ్ళ కష్టం అందరిది కూడా కష్టమే కదా సార్. అంటే ఇంకొకటి కూడా ఉంటుంది మేడం, ఆఫీషియల్స్కి వచ్చేసరికి హాస్పిటల్స్ కానీ ఇలాంటివన్నీ ఉంటాయి. మీరు 5 days 4 days చేస్తే పబ్లిక్ ఇంటర్ఫేస్ ఉంటుంది. ఎక్కడ కింద అంటే ఒక వ్యక్తి వచ్చి నీ దగ్గర సర్వీసెస్ తీసుకుంటాడు. వెటర్నరీ డిపార్ట్మెంట్ ఉంది, ఒక వ్యక్తి గేదెను తీసుకొచ్చి నీ దగ్గరికి వస్తాడు. ఆ డిపార్ట్మెంట్ 5 రోజులు 4 రోజులు పనిచేస్తే ఆ 3 రోజులు ఆ సర్వీసెస్ అన్ని పోతాయి. బట్ వేరే సెక్రటరీ వీటికి వచ్చేసరికి పబ్లిక్ ఇంటర్ఫేస్ ఉండదు. ఒక సామాన్య మానవుడు వచ్చి నాకు ఈ కార్డు కావాలి, నాకు ఈ క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలి, లేకపోతే నా గేదెకి ఇది చేయాలి, నా హాస్పిటల్లో నాకు ఇది ఇవ్వాలి, నాకు ట్రాన్స్పోర్ట్లో నాకు రిజిస్ట్రేషన్ ఇవ్వాలి, లైసెన్స్ ఇవ్వాలి, రిజిస్ట్రేషన్ చేయించుకోవాలన్న సర్వీసెస్ సెక్రటరీలో ఉండవు. అక్కడ విధానపరమైన నిర్ణయాలు ఇక్కడ నుంచి వెళ్ళిన దాని మీద తీసుకుంటారు. అవి ఏమైంది ఇప్పుడు ఇదివరకు లేకుండా ఈ ఫైల్ అక్కడికి వస్తున్నా, దాని మీదకి వస్తున్నా. అక్కడికి వచ్చేసరికి ఏమైంది, ఈ ఫైలింగ్ పెట్టారు. వాళ్ళకి సర్వీసు ఫీల్డ్ ఉండవు, వాళ్ళకి అంత ఫైలింగ్ దీంట్లోనే ఉంటారు. ఇప్పుడు ఏం జరుగుతుంది మీకు అర్థం కావట్లేదు. 5 రోజులు అని మీరు అంటున్నారు. ఎప్పుడైతే ఈ ఫైలింగ్ సిస్టమ్ వచ్చిందో సెక్రటరీస్ కానీ, ప్రిన్సిపల్ సెక్రటరీస్ కానీ, కింద కానీ, సెక్షన్ ఆఫీసర్స్ కానీ అందరూ మీకు చెప్తున్నాయి. వాళ్ళ 6వ రోజు 7వ రోజు కూడా వాడు ఎక్కడ కూర్చున్నాయి, వాళ్ళ ప్రపంచీకరణ మన ముఖ్యమంత్రి గారే చెప్తున్నారు, ఇంట్లో కూర్చొని కూడా పని చేయొచ్చు అని. ఒక ఫైల్ వెళ్తే సెక్రటరీలో ఉన్న ఎంప్లాయీ వాడు ఇంటికి వెళ్ళినా, ఇంటికాడ కూర్చున్నా, బయట కూర్చున్నా, మళ్ళీ ఎక్కడ సిట్టింగ్లో కూర్చున్నా, ఇంటికి వెళ్తే ఆ ఫైల్ రాగానే ఇతనికి ఇది వచ్చేస్తుంది. ఇతనికి 6 ఫైల్స్ ఉంటాయి. అంటే హాయిగా ఇంట్లో కూర్చొని కూడా పని చేయొచ్చు అంటారు. అదే చెప్తున్నారు కదా. వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే ఏంటి? వర్క్ ఫ్రమ్ హోమ్ ఏంటి? అది మేము చేయొచ్చా? హాస్పిటల్లో ఉన్నాడు చేయగలుగుతాడు ఇంట్లో కూర్చుని, ట్రాన్స్పోర్ట్ వాడు చేయగలుగుతాడు ఇంట్లో కూర్చుని, వెటర్నరీ వాడు చేయగలుగుతాడు ఇంట్లో కూర్చుని. బట్ ఎగ్జిక్యూటివ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చేసే పని వచ్చింది. నేనేం చెప్తున్నాను, 2 రోజులు సెలవు ఇచ్చిన అర్ధరాత్రి పథకం. మీరు చూడండి ఒక్కసారి ఫైల్ సిస్టమ్, నేను చెప్పాను కాదు, ఫైల్ సిస్టమ్ ఒక వారం రోజులు చూడండి. సోమ మంగళ బుధ గురువులో ఎలా ఫ్లో ఉంటుందో శని ఆది కూడా అంత ఫ్లోనే ఉంటుంది. మాకు డిఏ ఫైల్ ఉంది, శనివారం వచ్చి మనం ఆ డిఏ అంటే పాపం వాళ్ళు ఇంట్లో కూర్చొని కూడా పని చేస్తున్నారు అంటారు. పాపం అని చెప్పటల్లా, 5 రోజులు 6 రోజులు వాళ్ళకున్న వే ఆఫ్ వర్క్ అది ఉన్నది. మీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కష్టాన్ని కూడా ప్రభుత్వం దాకా తీసుకెళ్లడం, ప్రభుత్వానికి నచ్చ చెప్పడం, ప్రభుత్వాన్ని ఒప్పించడం, తిరిగి మళ్ళీ వీళ్ళకి లాభం చేయడం కూడా మీ బాధ్యతే కదా. అంతకు మీరే చెప్పారుగా, పొద్దున్న లేచిన కాడి నుంచి మీరు డిఏలు ఉద్యోగాలు, బేసిక్స్, పిఆర్సీలు ఇవన్నీ అడుగుతూనే ఉన్నారు కదా. మీరు చెప్తున్న బాధ్యత అదే అడుగుతున్నారు. అంటే అడిగితే అయిపోయిందా సార్? ఎంత బాకీ ఉంది సార్ ఇప్పటికి గవర్నమెంట్ కి? మీకు ఇవ్వాల్సినవి చెప్పండి ఊరికనే సరదాగా. సబ్జెక్టు కరెక్షన్ నాకున్న కౌంట్ కానీ మీరు చెప్పండి కరెక్ట్ గా. 30,000 కోట్లు బాకీ. ఎగ్జాక్ట్లీ సార్. ఎన్నిసార్లు అడిగితే మీరు అధ్యక్షుడిగా అయిన తర్వాత కానీ, గత అధ్యక్షులు కానీ ఎన్నిసార్లు అడిగితే ఎంత పర్సెంటేజ్ నెరవేరింది చెప్పండి సార్. నేను అధ్యక్షుడిగా అయినాక, రైట్ సార్, నేను ప్రధాన కార్యదర్శి అధ్యక్షుడు అయినా గత 5 సంవత్సరాల నుంచి పేమెంట్ జరగల. 5 సంవత్సరాలు జరగల. మా జీపీఎఫ్, మా ఏపీజీఎల్ఐ, మా గ్రూప్ ఇన్సూరెన్స్, మా సిపిఎస్ కంట్రిబ్యూషన్, ఇవన్నీ 3 ఏళ్ళు 4 ఏళ్ళ నుంచి పేమెంట్ జరగల. గ్రాట్యుటీలు ఇవన్నీ పెండింగ్ ఉన్నాయి. 32,500 కోట్లు పెండింగ్ ఉన్నాయి. మేము వచ్చినాక జీపీఎఫ్, ఏపీజీఎల్ఐ, నేను చెప్తున్న సిపిఎస్ కంట్రిబ్యూషన్, ఫెడరల్ ఛార్జెస్, గ్రూప్ ఇన్సూరెన్స్ ఇవన్నీ అప్డేట్ అయ్యాయి. మీరు వచ్చిన తర్వాత అప్డేట్ అయినాయి. నేను ఓపెన్ గా చెప్తున్నా, అప్డేట్ అయినాయి. ప్రతి నెల జీపీఎఫ్ లో ఏపీజీఎల్ పెట్టుకుంటున్నారు. ఇప్పుడు పెట్టుకున్న నెల 10 రోజులు వచ్చేస్తాయి. ఇదివరకు 2 సంవత్సరాలు 3 సంవత్సరాల దాకా కూడా రాలే. ఇప్పుడు ఆ 2-3 సంవత్సరాలు ఏదైతే పెండింగ్ ఉందో ఆ పెండింగ్ అన్ని తీసుకొచ్చి పెట్టాం. డిఎల్ గురించి అక్కడికి వస్తున్నా. నెక్స్ట్ సరెండర్ లీవులు 10 సంవత్సరం ఇస్తారు మాకు. ఈ 70 ఏళ్ళలో ఎప్పుడు ఇబ్బంది లేదు. ఫస్ట్ టైం 2021-22 నుంచి స్టార్ట్ అయింది ఇబ్బంది. 2022లో స్టార్ట్ అయిన ఇబ్బంది ఇవాళ వరకు ఒక బిల్లు చెల్లించాల. ఇవాళ వరకు 2022 నుంచి ఇవాళ వరకు ఒక బిల్లు చెల్లించాల. భారతదేశం ఎక్కడా లేదు, ఇక్కడ ఈ రాష్ట్రంలోనే ఉంది. అది లాస్ట్ టైం జరిగింది. అది 2022. ఇప్పుడు ఏం చేస్తున్నాం, మొత్తానికి ఆ సరెండర్ లీవ్ బిల్స్ కొట్టమని చెప్పాం ముఖ్యమంత్రి గారికి. అది 6,000 కోట్ల రూపాయలు ఉంది. అది ఇబ్బంది అవుద్దంటే ముందు పదవి విరమణ చేసిన అలా కొట్టండి. వాళ్ళు రిటైర్ అయిపోయారు, 30-40 ఏళ్ళు సర్వీస్ చేశారు. వాడు రిటైర్ అయ్యి ఇంట్లో ఉన్నాడు. వాడికి 3 ఏళ్ళు 4 ఏళ్ళ క్రితం సరెండర్ లీవ్ కూడా మీరు ఇవ్వకపోతే, రిటైర్ అయిన అక్కడ 10 నెలల 5 వస్తుంది సరెండర్ లీవ్, 300 వరకు. అది కూడా ఇవ్వకపోతే ఎట్లా వాళ్ళకి చేయండి అన్నాం. ఇప్పుడు గత 2 నెలల నుంచి 2022 క్లియర్ చేయించాం, 2023 క్లియర్ చేయించాం, 2024 కూడా ఇప్పుడు క్లియర్ అవుతుంది. రిటైర్ అయిన వాళ్ళ సంగతి మాట్లాడుతున్నారు. ఇట్లా అంటే మనకు పెద్ద కొండ ఉన్నప్పుడు ఆ కొండను సాగర్ గారు తీయాలనుకున్నప్పుడు రాయే జరుగుద్ది, కొండ జరగదు. ఇప్పుడు రాయి తీస్తున్నాం, 30% దాకా వచ్చాం. నాకు 60-70 వెళ్తాం. బట్ ఇట్ విల్ టేక్ టైం. వి విల్ గెట్ ద థింగ్స్ బట్ ఇన్ ఎ స్లో పేస్. అట్లీస్ట్ ఆ ప్రాసెస్ స్టార్ట్ అయినందుకు వి ఆర్ వెరీ హ్యాపీ. స్టార్ట్ అయింది. ఇప్పటికి 12,000 కోట్ల రూపాయలు
అవుట్ ఆఫ్ 30,800 crores 12,000 crores క్లియర్ అయిపోయింది అంటారు. సభాముఖంగా చెప్తున్నారు మీరు ఈ మాట. మీ ముందే చెప్తున్నా, ఓపెన్ గా చెప్తున్నా, రోజు ఇదేమో చెప్తా ఉంటాను. ఉమ్. ఇప్పుడు నేను చెప్పిన అంశాల్లో ఏదైనా క్లియర్ అయిపోతే అడగండి. అందుకనే సార్ ఆ అంశం గురించి మాట్లాడతాను. డిఏ గురించి అడిగాను. సరెండర్ లీవ్లు ఉన్నాయి, ఉద్యోగస్తులు సరెండర్ లీవ్స్ ఓకే ఉద్యోగస్తులు రాలి అదే చెప్తున్నాం. గ్రాట్యుటీ ఉంది 1 year నుంచి, ఇప్పుడు 2.5 సంవత్సరాలు పెండింగ్ ఉంది. ఇప్పుడు 1 year నుంచి వచ్చింది, పోయిన నవంబర్ దాకా పెండింగ్ ఉంది. దాన్ని కూడా జీరో చేయమంటున్నాం. మా భాషలో జీరో చేయటం అంటే ఇక్కడ 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు ఉన్నది ఇవాళకి తీసుకొచ్చి ఇక్కడ నుంచి ఇదివరకట్లాగా ఒక 5 సంవత్సరాలు 6 సంవత్సరాల కింద ఎలా జరిగిందో ఎప్పుడు బిల్లు పెట్టుకుంటే మరుసటి రోజు వచ్చింది. డిఏలకు సంబంధించి సార్ బేసిక్ శాలరీ మీద మనకి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి ఎంత పర్సెంటేజ్ ఇస్తున్నారు చెప్పండి. అంటే ఇక్కడ ఒకటి ఉంది దీప్తి గారు, ఉమ్. ఇంత పర్సెంటేజ్ అనేది ఉండదు. ఉమ్. అది కాస్ట్ ప్రైస్ ఇండెక్స్ ప్రకారం, ఉమ్. పెరిగిన రెక్కల ప్రకారం, ఉమ్. ఇన్ఫ్లేషన్ ద్రవ్యోల్బణం ప్రకారం, ఎగ్జాక్ట్లీ సార్. ద్రవ్యోల్బణం ప్రకారం, రైట్ సార్. ద్రవ్యోల్బణం ప్రకారం రైట్ రైట్. సెంట్రల్ గవర్నమెంట్ ఫిక్స్ చేస్తుంది. సెంట్రల్ గవర్నమెంట్ ఫిక్స్ చేస్తే ఎంత ఫిక్స్ చేసింది సార్ ఆంధ్రప్రదేశ్ కి? దాన్ని అంటే ఎవ్రీ 6 months కి ఒకటి ఫిక్స్ చేస్తారు. రైట్ సార్. మంది ఇప్పుడు ఏది నడుస్తుంది సార్? ఎప్పుడు ఫిక్స్ చేసింది నడుస్తుంది? 2024 రైట్ సార్. జనవరి ఫస్ట్ హాఫ్ నడుస్తుంది. అంటే ఎంత సార్? 3.64%. 3.64% సార్. అంటే టోటల్ చెప్పండి సార్. 37% దాకా సార్ 37% అమల్లో ఉందా సార్ ఆంధ్రప్రదేశ్ లో? ఉంది. లేదు మన సార్. ఇచ్చిన డిఏతో ఉందండి. అంటే గతంలో ఏదైతే ఉందా దీప్తి గారు? ఇట్ ఈస్ దేర్. సార్ మధ్యప్రదేశ్ లో ఎంత సార్ ఇది డిఏ క్యాలిక్యులేషన్? అన్నిటికి దాదాపు ఒకటే ఉంటుంది. ఎక్కడుంది సార్? 38%, 42%, అహ్మదాబాద్ 47%. ఆంధ్రప్రదేశ్ ఎక్కడ సార్? ఇప్పుడు మీరు చెప్పినట్టు 37 కూడా అమల్లో లేదు సార్. ఇంకోటి ఉంటుంది, నేను చెప్తానండి. సార్ నేను చెప్తానండి మేడం, మీకు దాని మీద సరైన నాలెడ్జ్ లేక, దాని మీద లోతైన అవగాహన లేక మీరు మాట్లాడుతున్నారు. మధ్యప్రదేశ్ డిఏ, పశ్చిమ బెంగాల్ డిఏ, ఢిల్లీ డిఏ, ఆంధ్రప్రదేశ్ డిఏ ఒకటి ఉండదు సార్. నేను అనేది ఇంకోటి కూడా చెప్తున్నా, ఆంధ్రప్రదేశ్ లో 5 సంవత్సరాలకు ఒకసారి వేతన సవరణ, అర్థమవుతుందా? మధ్యప్రదేశ్ లో 10 సంవత్సరాలకు ఒకసారి వేతన సవరణ. అవునా? ఇద్దరం ఒకసారి వేతన సవరణ చేసుకున్నాం సపోజ్ 2025లో. అవునా? 5 సంవత్సరాలు డిఏ వస్తుంది, వాళ్ళు 35% వెళ్తుంది, వాళ్ళది నాది 35% వెళ్తుంది. నాకు 5 సంవత్సరాల తర్వాత వేతన సవరణ జరిగి ఈ 35 కలిసిపోయి 0కి వస్తాను నేను. బేసిక్ పెరుగుద్ది, 0కి వస్తా. వాడు 35లో ఉంటాడు, వాడు 35లో 38, 40 వెళ్తూ ఉంటాడు. నేను 0 నుంచి 20, 15 వెళ్తూ సార్. మీరు చెప్పే క్యాలిక్యులేషన్ నాకు అర్థమవుతుంది సార్. కానీ ఆంధ్రప్రదేశ్ లో మీరు ప్రామిస్ చేసి చెప్తున్నటువంటి 37% డిఏ ఏదైతే ఉందో అది ఎంప్లాయీస్ కి రావట్లేదు అన్నది ఒక ఆర్గ్యుమెంట్. అందుకని నేను అంత స్ట్రాంగ్ గా మాట్లాడుతున్నా దాని గురించి. ఇక్కడ ఆర్గ్యుమెంట్స్ కాదు మేడం, శాలరీసే టైం కి రావట్లేదు, డిఏ అరియర్స్ ఇంకా ఉన్నాయి. ఇది ఎంప్లాయీస్ దగ్గర నుంచి వస్తున్న మాటే నేను క్వశ్చన్ లో రాశాను. మీరు గతంలో ఇచ్చిన ఇంటర్వ్యూస్ కింద కామెంట్స్ మీరు ఒక్కసారి చదివితే జనాలు వాళ్ళ యొక్క ఒపీనియన్స్ ని కామెంట్ రూపంలో ఎలా పెట్టారో అదే నేను ఇవాళ క్వశ్చన్ లా చేసి మిమ్మల్ని అడుగుతున్నాను. ఇది 3.64% ఉంది, which leads to which totals to 37%. something 37. I am not sure about that particular point, but on that 100%. ఆంధ్రప్రదేశ్ లో ఇన్ఫ్లేషన్ ని బీట్ చేసేటువంటి కరెక్షన్ అయితే ఉంది మనకి. ఇప్పుడు 37% అయితే ఇస్తున్నారు అని మాట్లాడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ లో కాదు, ప్రతి రాష్ట్రంలో ఉంది అది. నేనేం చెప్తున్నాను, 1 జనవరిన 3.64% ఇన్ఫ్లేషన్ బీట్ చేస్తూ ఇచ్చారు. 1 జూలై 2024కు 2.7% ఇచ్చారు. మొన్న జనవరి 25కు 1.78% ఇచ్చారు. ప్రభుత్వం బడ్జెట్ పెట్టుకునేటప్పుడే, మేము ప్రభుత్వానికి కూడా అదే చెప్తాం, బడ్జెట్ పెట్టుకునేటప్పుడే ప్రభుత్వం రేపు వచ్చే సంవత్సరం బడ్జెట్ ఉన్నప్పుడు వీళ్ళకి 2 డిఏలు వస్తాయి. ప్రతి 6 నెలలకు ఒకసారి కరెక్షన్ జరుగుద్ది. కరెక్షన్ మినిమం 4%, 5%, 6% 2 కలిపి ఉంటుంది. అందుకని ఆ 5% ప్రొవిజన్ పెట్టుకుని ఈ జీతాలకు 1,00,000 రూపాయలు అయితే ఈ 5% కూడా పెరుగుతుంది కాబట్టి వచ్చే సంవత్సరం 1,05,000 పెట్టుకుంటుంది. గవర్నమెంట్ పెట్టుకుంటుంది కానీ 5 రూపాయలు ఇవ్వట్లేమా? అదే కదా ప్రాబ్లం. 5 రూపాయలు ఇవ్వట్లేదు. దానికే మీరు ఏం చేస్తున్నారు అన్నదే నా పాయింట్. ఇక్కడ ప్రాబ్లం ఏమొచ్చిందంటే, మొన్న మాకు డిఏ ఇచ్చారు, దాని ఏరియర్స్ రిటైర్మెంట్ తర్వాత ఇస్తామన్నారు. అది ఎప్పుడు జరగదు. దాని మీద పెద్ద అప్లాజ్ ఉద్యోగుల నుంచి. మేము కూడా ఖచ్చితంగా చెప్పాం గవర్నమెంట్కి, దిస్ ఇస్ నాట్ ద వే టు డీల్ ద థింగ్. డిఏ ఏరియర్స్ ఇప్పుడు ఇవ్వాలి, వచ్చే 4 నెలల తర్వాత ఇవ్వాలి. కానీ మేము రిటైర్మెంట్ అంటే ఒక ఉద్యోగి రిటైర్ అయితే 20,000 పట్టచ్చు, 25,000 పట్టచ్చు. అంటే ఇప్పుడు రావాల్సిన ఇన్ఫ్లేషన్లో నేను దెబ్బతిన్న అంశాన్ని నువ్వు 30 సంవత్సరాల తర్వాత మాకు ఇస్తే మేమేమవుతాం? ప్లస్ ఇప్పుడు కనుక ఇస్తే మళ్ళీ 6 నెలల తర్వాత వచ్చేది కూడా రిటైర్మెంటేగా. అంటే మా 20 సంవత్సరాల్లో 40 డిఏలు వస్తాయి, 40 రిటైర్మెంటేగా. అంటే ఉద్యోగం ఏం జరుగుతుంది? అందుకని ద ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ జియో ఇన్ హియర్. అది దాని ప్రభుత్వం దగ్గరికి వెళ్ళాం, 24 గంటల్లో దానికి సవరణ తీసుకొచ్చాం, ఇచ్చేసాం. ఇదే సేమ్ సిచ్యువేషన్ ఇట్ ఈస్ హ్యాపీన్ ఇన్ 2019-20. ఎప్పుడు కూడా డిఏ ఇస్తారు, కొంచెం లేట్ అవుద్ది, ఒక 6 నెలలు 7 నెలలు 8 నెలలు ఇచ్చినప్పుడు 8 నెలల ఏరియర్స్ జీపీఎఫ్లో వేస్తారు. దట్ ఈస్ ద సిస్టమ్, సాంప్రదాయం నడుస్తుంది అది.
ఇయర్ స్టే కదా. ఎక్కడ సార్ ఎక్కడ డిలే వచ్చింది జీపీఎఫ్ లో వేస్తారు 2019-20 వరకు ఏ డిఏ ఇచ్చినా ఒక నెల 2 నెలలు లేకపోతే 6 నెలలు సంవత్సరం డిలే అయితే ఆ 11-12 నెలల ఎరియర్స్ బకాయిలు ఉంటాయి కదా 3.64 into 12 months రైట్ సార్ అది మా జీపీఎఫ్ లో వేస్తారు. పెన్షనర్స్ కి డబ్బులు ఇస్తారు వాళ్ళకి జీపీఎఫ్ ఉండవు కాబట్టి. ఈ వాళ్ళ రోజున గవర్నమెంట్ తర్వాత- ఎలా రియాక్ట్ అవుతుంది సార్ ఆ తర్వాత 9 డిఏలు వచ్చాయి కదా, ఈ పరిస్థితి ఉండేది కాదు కదా. ఈ- ఇవాళ గవర్నమెంట్ ఏంటి, మాకు ఎక్కువ ఇబ్బంది ఉంది దీప్తి గారు ఇక్కడ. ఉద్యోగులంతా కూడా మీరు చెప్తున్న ఉద్యోగులంతా కోరుకుంటాం మాకు 4 ఇస్తే 1 ఏంటి సాగర్ గారు 2 తీసుకురండి అంటారు. ఇంకోటి తప్పు కూడా కాదు, కామన్ ఎంప్లాయీ. నేను చెప్పినట్టు 80% మంది ఏం లేకుండా ఉన్నారు. ఇవాళకి ఈఎంఐలు కట్టుకోలేని ఉద్యోగులు చాలా మంది ఉన్నారు. వాడు ఒక డిఏ పెరిగితే ఇంకోటి పెరిగితే నా జీతం 4-5 వేలు పెరుగుద్ది. వాడు వెళ్ళి అప్పుకి వెళ్తాడు, 4 మాటలు పడుతున్నాడు, లేకపోతే ఈఎంఐ దగ్గర 4 మాటలు పడుతున్నాడు. వాడు అనుకుంటాడు గవర్నమెంట్ నాకు ఇవ్వాల్సింది ఇచ్చేస్తుంటే నేను వెళ్ళి 20,000-30,000 రూపాయలు వాళ్ళ దగ్గర లైఫ్ స్టైల్ ఇంకొంచెం బెటర్ ఉండేది ఉండదు కదా కదా, అది అనుకుంటాడు వాడు. అందుకని అది గాట్ దట్ రైట్. Hmm. నేను గవర్నమెంట్ దగ్గరికి వెళ్తున్నాం, గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి డిఏలు ఉన్నాయి మీరు రండి. వీళ్ళు ఏమంటారు, మేము వచ్చి నాకు 2 పెండింగ్ 2 పెట్టారు, పాత అన్ని పెండింగ్ పెట్టారు. 11,200 కోట్లు డిఏఆర్పిఆర్సీ ఎరియర్సే పెండింగ్ పెట్టారు, మిగతాయి కాకుండా ఈ ఒక్కదానికే ఇంత పెండింగ్ పెట్టారు. మేము వచ్చాము, దానికి తోడు లాస్ట్ గవర్నమెంట్లో మార్చిలో ఎన్నికల ముందు 4 డిఏలు పెండింగ్ ఉన్నాయి. ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేశారు, 2 డిఏలు రిలీజ్ చేశారు. రిలీజ్ చేస్తే ఏం చేశారు, పేపర్ మీద ఈ డిఏలు జూన్లో అండ్ ఆగస్టు 2024లో వర్తిస్తాయి అని ఇచ్చారు. అంటే ఆ రోజు నువ్వు ఉత్తర్వులు ఇస్తూ ఎప్పటి నుంచి ఎఫెక్టివ్ ఇది, ఆగస్టు 2024 నుంచి ఎఫెక్టివ్, ఎరియర్స్ కాదు, మంత్లీ ఎఫెక్ట్ అయ్యేదే ఆగస్టు 24 నుంచి. తర్వాత గవర్నమెంట్ మారిపోయింది, నెలలో ఈ గవర్నమెంట్ వచ్చింది. జూన్లో 1 డిఏ, ఆగస్టులో 1 డిఏ, వీళ్ళు ఇవ్వకుండా వాళ్ళు ఏదైతే ఆర్డర్స్ ఇచ్చారో మార్చిలో దాని మీద ఈ 2 డిఏలు వీళ్ళు ఇస్తున్నారు. ఇప్పుడు 12 నెలలు అవ్వగానే అసలు మీరు వచ్చిన 1 డిఏ కూడా ఇవ్వకపోతే ఎట్లా, అప్పుడు 2 ఇప్పుడు 2 4 అయినాయని మేము అడుగుతున్నాం. మారిన గవర్నమెంట్స్ ఫేట్ మీదే ఆధారపడి ఉంటుందా సార్ అయితే ఇక్కడ మీ ఎంప్లాయీస్ పరిస్థితి? అంటే మారిన పరిస్థితి ఏంటంటే ఇప్పుడు ఎవరన్నా రాష్ట్ర అధ్యక్షుడిగా వస్తేనో ఇంకో చోట వస్తేనో లేకపోతే ముఖ్యం ఇదిగో వస్తేనో ఇవాళ నుంచి ఉన్న సమస్యల మీద పోరాడాలి, ఇవాళ నుంచి వచ్చిన సమస్యల మీద వెళ్ళాలి, ఇప్పుడు నుంచి మాకు రావాల్సిన వాటి మీద వెళ్ళాలి. కానీ మా పరిస్థితి ఏంటంటే నేను ఇవాళ తీసుకొస్తున్నాయి, మాట్లాడుతున్నాయి, పోరాటం చేస్తున్నాయి, గట్టిగా అడుగుతున్నాయి అన్ని 5-6 సంవత్సరాలు. ఎక్కడున్నాం, 5 సంవత్సరాలు 4 సంవత్సరాలు 3 సంవత్సరాల కింద ఉన్నాం. ఇప్పుడు నేను కొట్టిస్తున్న సరెండర్ లీవ్ 2022ది. ఇప్పుడు నేను కొట్టించిన జీపీఎఫ్ 2.5 సంవత్సరాల క్రితం ఉంది. ఇప్పుడు నేను కొట్టించిన ఏపీజీఎల్ఐ ఇందులో ప్రభుత్వం 1 రూపాయి లేదు. జీపీఎఫ్ లో ఏపీజీఎల్ఐలో ప్రభుత్వం సింగిల్ పైస లేదు. మీ మొత్తం టెన్యూర్ లో బాకీలు మొత్తం వసూలు చేయించగలం అన్న కాన్ఫిడెన్స్ ఉందా సార్ మీకు? టేక్ సమ్ టైం. అందుకనే అంటున్నాను మీ టెన్యూర్ లో అన్నాను, ఇవాళ రేపట్ల గురించి యూ అడగట్లేదు. విల్ గెట్ ద థింగ్స్ బట్ ఇన్ ఎ స్లో పేస్. ప్రభుత్వం ఏం చెబుతుంది, ఒక పక్క ఉద్యోగులు ఏమైనా మాకు ఇవ్వలేదు అంటున్నారు, ప్రభుత్వం ఏమంటుంది, మేము వచ్చిన ఈ 13 నెలల్లోనే 2 డిఏలు వాళ్ళది మేము పే చేస్తాం. ప్రభుత్వ ఎంప్లాయీస్ కి ఇవ్వాల్సిన డబ్బులతోనే వీళ్ళకి బాకీలు ఉంచి వీళ్ళ కూలీలు ఎగ్గొట్టి గవర్నమెంట్ స్కీముల కింద పంచుతున్నారు అని కొంతమంది అంటే వాపోతున్నారు. ఇంకొకటి కూడా ఉంది మేడం, మాకు రావాల్సింది మేము అడగటం తప్పితే గవర్నమెంట్ ఏం చేస్తుంది అనేది వాళ్ళు ప్రజల మ్యాండేట్ ఇచ్చారు, గవర్నమెంట్ అది చేస్తుంది. ఇప్పుడు ప్రజలకు ఇవ్వడానికి యాక్చువల్ లెక్క ప్రకారం యాక్చువల్ ఫండమెంటల్ రూల్స్ కానీ ఫైనాన్షియల్ కోడ్ కానీ ఏం చెబుతుందంటే ప్రభుత్వం వచ్చే 1వ తారీఖు ఇవాళ 15వ తారీఖు నుంచే ఉద్యోగులకు ఇవ్వాల్సిన జీతం, వాళ్ళకి ఇవ్వాల్సిన అలవెన్సెస్, వాళ్ళకి ఇవ్వాల్సిన ఖర్చుల్ని నువ్వు అట్టి పెట్టుకుని 21వ తారీఖు కల్లా వాటిని జాగ్రత్తగా ఉంచుకుని అది వాళ్ళకి పే చేసి దాని మీద ఓవర్ అండ్ అబవ్ వచ్చేదే నువ్వు రాష్ట్రంలో ఇది చేసుకోవాలి. దానికి తగ్గట్టు ప్రభుత్వం యంత్రాంగము ఇప్పుడు తీసుకొచ్చిన రూల్ కాదు రైట్ ఫ్రమ్ బిగినింగ్ 60 సంవత్సరాల నుంచి ఉంది ప్రభుత్వం యంత్రాంగము. ఇది అంటే మీకు ఒక 100 రూపాయలు వస్తున్నాయి, మీరు ఒక అపార్ట్మెంట్ లో అండర్స్టాండ్ సార్, మీకు 100 రూపాయలు వస్తున్నాయి, వాళ్ళకి పని చేయడానికి మీరు ఒక 100 మందిని పెట్టుకున్నారు, వాళ్ళ ఖర్చు 30 రూపాయలు ఉండాలా, 40 రూపాయలు ఉండాలా, 50 రూపాయలు ఉండాలి, యూ హ్యావ్ టు డిసైడ్. నాకు 1,00,000 కోట్లు వస్తుంది, వస్తే నేను ఎంప్లాయీస్కి 30-40% వరకు ఉంచాలి. ప్రభుత్వాలు కళ్ళు మూసేసుకున్నాం, ఇంకొకటి చేసుకున్నాం, ఎవరి ఇష్టం వచ్చిన వాళ్ళు పెంచేసుకుని ఎవరి ఇష్టం వచ్చిన వాళ్ళు అది చేసేసుకుంటే నా 1,00,000 కోట్లు వీళ్ళకే అవుతున్నాయి అంటే దట్ ఈస్ యువర్ ప్రాబ్లం, నాట్ అవర్ ప్రాబ్లం. నేను వచ్చాను, ఉద్యోగంగా ఉన్నాను, ఉద్యోగ సంఘాల నాయకుడిగా ఉన్నాను, ఒక 1,00,000-2 లక్షల మందిని తీసుకోమని నేను చెప్పాను, లేదా ఇంకో 1,00,000 మందిని చేయమని నేను చెప్పాను. కాదు సార్, ఉద్యోగ సంఘాల నాయకుడిగా మీరు ఒకటి చెప్పండి సార్, టైంకి గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి జీతాలు వస్తున్నాయి సార్? 1st తారీఖు కల్లా జీతాలు పడిపోతున్నాయి అంటే ఈ గవర్నమెంట్ వచ్చిన కాడి నుంచి 1st తారీఖు జీతాలు వస్తున్నాయి, అప్పుడప్పుడు 2వ తారీఖు 3వ తారీఖు దాకా వెళ్తున్నాయి, అంతకు మించి లేదు. అండ్ పాత బకాయిలు అన్ని కూడా తీరుస్తూ వస్తున్నారు. పాత బకాయిలు తీరుతున్నాయి ఇన్ స్లో పేస్. సరే, వాలంటీర్ల పరిస్థితి ఏంటి సార్? వాళ్ళని కూడా మీ భరోసా మాది అని మీరు అప్పట్లో చాలా స్టేట్మెంట్స్ చేశారు, మీరు ఇన్ ద సెన్స్ ఉద్యోగ సంఘాలు, ఐ మెంట్ టు సే. ఇవాళ రోజున అసలు వాలంటీర్ వ్యవస్థే లేదు, వాలంటీర్ని నేను అని నమ్ముకున్న వాడికి వాళ్ళ జీతం రావట్లేదు, వాళ్ళ పరిస్థితి ఏంటి సార్? అసలు ప్రభుత్వం మారక ముందు ఒక 70-80 వేల మంది ఉద్యోగం మానేశారు.
ఉద్యోగం అంటే వాళ్ళు ఉద్యోగస్తులకు వాళ్ళు ఫీల్ అవుతున్నారు లేదు నాకు తెలియదు. ఇప్పుడున్న 8.5 లక్షల మంది ఉద్యోగుల్లో కానీ భారతదేశంలో ఎక్కడ ఉన్న ఉద్యోగుల్లో కానీ మీరు చెప్పండి, ఒక 10,000 మంది ఉద్యోగులు ఎక్కడన్నా పనిచేస్తుంటే ఒక 4,000 మంది మేము లోపలికి రావులే, నేను ఉద్యోగానికి రానని చెప్పే పరిస్థితి ఎక్కడ ఉందా? ఒక్కడి ఇబ్బంది అయినా సాగర్ గారు ఏం చేస్తున్నారు, అతనికి ఇబ్బంది అయినా మీరు ఒక్కరికి ఇబ్బంది అయితే అతనికి ఇబ్బంది అవుతుంది, అలాంటిది కొన్ని వేల మంది 60,000 70,000 మంది మేము ఉద్యోగానికి రాము అంటే వాట్ మెసేజ్ దే ఆర్ గివింగ్ టు ద సొసైటీ అంటే మాకు లేదు. దానికి తోడు రెండవది వాళ్ళని సిస్టంలోకి ఏ రకం ఆందోళన ఏదైనా 5,000 ఉంది 6,000 7,000 చేసి వాళ్ళని ఉంచడం తప్పితే వాళ్ళు గవర్నమెంట్ సిస్టంలో ఏ రోజు లేరు. వాళ్ళకి ఎగనెస్ట్ శాంక్షన్ పోస్ట్ చేయాలి. కాంట్రాక్ట్ చేసినా అవుట్సోర్సింగ్ చేసినా ఎవరిని చేసినా కూడా శాంక్షన్ పోస్ట్ ఉంటుంది. ఆ పోస్ట్కి ఎగనెస్ట్గా కాంట్రాక్ట్ ఎంప్లాయీని పెడతారు. ఇక్కడ పోస్ట్ శాంక్షన్ చేయాలి గవర్నమెంట్. దానికి తోడు వాళ్ళకు ఒక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉండాలి, ఆ పోస్ట్కి ఒక క్వాలిఫికేషన్ ఉండాలి, ఆ పోస్ట్కి ఎగనెస్ట్ ఇది ఉండాలి, ఆ పోస్ట్కి ఆ సెలక్షన్ ప్రొసీజర్ ఉండాలి. ఏదో కమిటీయో డిఎస్సియో కలెక్టరో ఏదో ఒకటి పెట్టుకుని చేయాలి. ఇదేమి కూడా చేయలే. గవర్నమెంట్ ఏ సిస్టమ్ అయితే చేసిందో సిస్టమ్ తప్ప అంటున్నా. అట్లాగే ఇప్పుడు మీరు ఇంతకు వచ్చారు గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల సంగతి చెప్పారు. మా వాళ్ళు కుర్రాళ్ళు బాగా చదువుకుని ఉన్నారు, పోస్ట్ గ్రాడ్యుయేట్స్, వాళ్ళని ఉపయోగించుకోవాలి. 140,000 మంది ఉన్నారు. అవునా? ప్రభుత్వం ఇచ్చేటప్పుడే ఖచ్చితంగా చెప్తున్నా ఈ మాట, ప్రభుత్వం ఇచ్చేటప్పుడే ఒక ఆలోచన చేసి ఇవ్వాల్సింది వాళ్ళకని చెప్తాను. కారణం ఏంటంటే ఇది ఎక్కడా కూడా ప్రెసిడెన్సీ లేదు దీనికి. భారతదేశంలో ఎక్కడా కూడా ఇటువంటి వ్యవస్థ లేదు. ఉంటే దాన్ని చూసుకుని దాంట్లో తప్పులు చూసుకుని రెండో ఎక్కడైనా అదే చేస్తారు. సార్ మనకి బేసిక్ గా ఇందాక మీరు అన్నట్లు కానీ ఈ ప్రెసిడెన్సీ లేకపోవడం గురించి కానీ ఒక పాయింట్ మాట్లాడితే ఆంధ్రప్రదేశ్ స్టేట్ పాపులేషన్ ఎంత సార్? ఎన్ని గవర్నమెంట్ జాబ్స్ ఉండాలి? మన ఇన్కమ్ ప్రకారం కానివ్వచ్చు, మన పాపులేషన్ పరంగా కానివ్వచ్చు, మన అవసరాల పరంగా కానివ్వచ్చు, ఎంతమంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉండాలి, ఎన్ని జాబ్ నోటిఫికేషన్స్ పడతాయి, ఎంతమంది ప్రిపేర్ అవ్వాలి, ఎవరెవరికి జాబ్ సెక్యూరిటీ? ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే రేషనలైజేషన్ అంటారు దీన్ని. రేషనలిస్టిక్ థింకింగ్ ఉండాలి గవర్నమెంట్కి రేషనలిస్టిక్ థింకింగ్ ఉండాలి. గవర్నమెంట్ లో ఇన్ని జాబ్స్ ఉండాలి, ఇంత ఉండాలని ఒక సిపిఈటీ ఉంది. అదే సార్, అదే అడుగుతున్నాను నేను. ఎంత మన ఆంధ్రప్రదేశ్ కి ఎన్ని గవర్నమెంట్ జాబ్స్ ఉండాలి? ఒక శాంక్షన్ స్ట్రెంత్ ఉంది అంటే డిపార్ట్మెంట్ బట్టి ఉంటుంది మేడం. రఫ్ గా మాట్లాడతాం సార్, ఓవరాల్ వ్యూ ఓవరాల్ గా మాట్లాడితే 2,70,000 మంది నుంచి 3 లక్షల మంది వరకు ఎన్జిఓస్ ఉంటారు, 2,25,000 మంది వరకు టీచర్స్ ఉంటారు. ఇవి శాంక్షన్ పోస్ట్. ఇవాళ హెచ్ఓడిలో కానీ సెక్రటరియట్లో కానీ గవర్నమెంట్ ఆఫీసుల్లో కానీ 50-60 సంవత్సరాల నుంచి శాంక్షన్ స్ట్రెంత్ ఉంది. అందులో 100 మంది ఉంటే ఇవాళ 30 మంది పనిచేస్తారు. 70 ఇంతకు కూడా మీరు అన్నారు వీళ్ళందరూ కష్టపడుతున్నారండి. మీకు తెలియని అంశం కూడా ఇది. ఒక 20 సంవత్సరాల క్రితం అదే ఆఫీసులో 100 మంది ఉంటే ఇవాళ 25 మంది పనిచేస్తారు. ఇప్పుడు ఆ ప్రభుత్వం మిగతా 60 వేకెన్సీ 70 వేకెన్సీ వదిలేసి ఈవెన్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్ లో ఈ రాష్ట్రంలో ఉన్న హెచ్ఓడిలో కూడా 125 మంది చేసే కాడ 30 మంది చేస్తున్నారు. మీరు బైఫర్కేషన్ ముందు చూడండి, 125 మంది చేస్తున్నారు. తెలంగాణ వెళ్ళిపోయినా కూడా చెప్తున్నాను, అటు వెళ్ళిపోయినా కూడా ఇప్పుడు దాన్ని ఎలా చూడాలి సార్? ఆ వేకెన్సీని ఈ వేకెన్సీలు ఇట్లా ఉంచేసి మనం 140,000 మందిని సచివాలయం తీసుకున్నాం, ప్రెసిడెన్సీ లేకుండా తీసుకున్నాం. మంచి చదువుకున్న వాళ్ళు అందరూ వచ్చారు, వాళ్ళని ఈ డిపార్ట్మెంట్లో పెడితే ఆ వేకెన్సీలో రెగ్యులర్ పోస్ట్లో విత్ ప్రమోషన్స్ విత్ ఇది వాళ్ళందరూ చేస్తారు. వాళ్ళని ఇక్కడ ఉంచేసి ఇది ఫిలప్ చేయకుండా అక్కడ అవసరం అని చెప్పి అది దాన్ని ఎప్పుడన్నా తీసుకెళ్లారా గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళాం. ఇప్పుడు మేమేమంటున్నాం, గవర్నమెంట్ లో జూనియర్ అసిస్టెంట్ పోస్టులు ఖాళీలు ఉన్నాయి, మీరు మన వాళ్ళంతా పీజీలు చదువుకుని వచ్చారు, బ్రహ్మాండంగా ఉంది, వాళ్ళని తీసుకెళ్లి రికార్డ్ అసిస్టెంట్ లో పెట్టారు. మీకు ఒక విషయం చెప్తా మేడం, ఏ వ్యవస్థనన్నా పెట్టేటప్పుడు దాని పైలట్ ప్రాజెక్ట్ పెట్టాలి. ఎందుకంటే అది భారతదేశంలో టెస్ట్ కాబడే వ్యవస్థ, అది కాబడలేదు, ఎక్కడా లేదు కాబట్టి దానికి రూల్ రెగ్యులేషన్ చెత్త ఏం లేదు కాబట్టి ఎక్కడన్నా ఒక జిల్లాలోనో దాన్ని పైలట్ ప్రాజెక్ట్గా పెట్టి ఒక సంవత్సరం చూసి తర్వాత దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి. గవర్నమెంట్ ఉత్సాహంతో 140,000 మంది ఒకసారి ఇచ్చింది, మంచిది, మా వాళ్ళకి ఉద్యోగాలు వచ్చినాయి, వీఆర్ హ్యాపీ టు దట్ ఎక్స్టెంట్. చదువుకున్న వాళ్ళు వచ్చారు. కానీ ప్రాక్టికల్గా ఇంకో ఇబ్బంది ఉంది మేడం. మీరు ఎక్కడైనా చూడండి, మీ స్టూడియోలో చూడండి, మీడియాలో చూడండి, బయట చూడండి, కార్పొరేట్లో చూడండి, ఎక్కడ వ్యవస్థ వచ్చినా పిరమిడ్ స్ట్రక్చర్, మేనేజ్మెంట్లో పిరమిడ్ స్ట్రక్చర్ అంటే కింద పనిచేసేవాళ్ళు ఆ నెక్స్ట్ మీకు పైన సీఈఓ, ఆ పైన ఇంకో ఆయన ఉంటాడు, ఇట్లా ఉంటుంది పిరమిడ్. వీళ్ళందరూ ప్రమోషన్స్ ద్వారా మీరందరూ అట్లాగే మేము వచ్చినా మీరు వచ్చినా అక్కడ ఆ పిరమిడ్ బేస్ స్ట్రక్చర్లో నుంచి పైకి వస్తూ పైకి వచ్చాం. ఇప్పుడు వాళ్ళకి అది పెట్టినప్పుడు పిరమిడ్ స్ట్రక్చరే పెట్టలే గవర్నమెంట్. 140,000 మందిని పెట్టింది, కానీ వీళ్ళ పైన వ్యవస్థలు ఉన్నాయా? వీళ్ళకి ప్రమోషన్ కావాలంటే ఎక్కడికి వెళ్ళాలి? పైన వీళ్ళని ఎవరు మ్యాన్ చేస్తారు? అందువలన ఇప్పుడు ఎక్కడైతే పని లేదో, ఎక్కడైతే ఇది ఉన్నారో, ఎక్కడైతే టాలెంట్ ఉందో వాళ్ళని కొంత ఇప్పుడు 140,000 మందిలో ఒక 25,000 మందిని 30,000 మందిని ఇటు సర్దితే
కొంత స్ట్రీమ్ లైన్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ జరుగుద్దని మేము ప్రభుత్వానికి చెప్తున్నాం. నేను వచ్చినా కూడా నేను టైం అండ్ గవర్నమెంట్ నుంచి రావాల్సినటువంటి బాకీలు క్లియర్ చేయడం దగ్గర నుంచి, ఉద్యోగస్తుల్ని ఆ డిపార్ట్మెంట్ నుంచి ఈ డిపార్ట్మెంట్ అవసరమైన చోటకి షిఫ్ట్ చేయడం దగ్గర నుంచి, ఇట్లా మీకున్నటువంటి గోల్స్, డిమాండ్స్ అన్ని పక్కన పెడితే సార్, రాబోతున్న సముద్రంలో నెక్స్ట్ అల్లం 6 months మనం బిగిన్ చేసుకునే ముందు సముద్రంలో అందుకనే సార్ ఒక కాలం గురించి డీటెయిల్ గా మాట్లాడాం కాబట్టి అలాంటి డిమాండే కాదు. ఇప్పుడు మీరు ఏం చెప్తున్నారు మా బాధ్యత, దీంతో డైలీ కొన్ని వందలు అదే సార్ ఉంటాయి. నెక్స్ట్ 6 months కి ఏపీ ఎన్జీఓ యాక్షన్ ప్లాన్ ఏంటి సార్? టాప్ 3 goals ఏం మాట్లాడతారు సార్? అంటే ప్రజల తరఫున, నాది గవర్నమెంట్ ఎంప్లాయీస్ తరఫున. అంటే మీరు ఎంప్లాయీస్ తరపున అడుగుతున్నారా, సమాజం దృష్టిలో అడుగుతున్నారా? ఎంప్లాయీస్ ఫస్ట్ అడుగుతున్నాను. ఎంప్లాయీస్ తరపున బకాయిని కొంతవరకు చేయించాం. ఇప్పుడు ఇట్ ఈస్ ఇన్ పైప్ లైన్ జరుగుతున్నాయి. నెక్స్ట్ నిన్న కూడా మళ్ళీ సిపిఐ అన్ని కొట్టిస్తున్నాం. ఇట్ ఈస్ ఇన్ పైప్ లైన్. డిఏలు మొన్న ఒక డిఏ ఇది చేసుకున్నాం, ఇంకొక డిఏ తీసుకుంటాం కూడా అందులో. అందుకని అవి పైప్ లైన్లో ఉన్నాయి. పైప్ లైన్లో లేని అంశాలు ఉన్నాయి. మీ టాప్ 3 goals అడుగుతున్నా నేను. అందులో ఫస్ట్ గోల్ వైద్య సేవలు, వెరీ ఇంపార్టెంట్. 30 లక్షల మంది డిపెండ్స్ మా ఎంప్లాయీస్ హెల్త్ కార్డులో ఉన్నాం. పెన్షనర్స్, టీచర్స్, ఎంప్లాయీస్ మేమందరం కలిపి 12.5 లక్షల మంది మేమే ఉన్నాం. డిపెండెంట్స్తో కలిపి 25 to 30 lakhs డిపెండెంట్స్ ఉన్నాం. మాకు జర్నలిస్ట్ హెల్త్ కార్డ్స్ ఉంది, హెల్త్ సిస్టమ్ ఉంది. అది పనిచేయట్లేదు. అన్యాయం సార్. అది అస్సలు పనిచేయట్లేదు. నువ్వు హాస్పిటల్కి వెళ్తే ఎవరన్నా నార్మల్ వేరుశనకాయలు అమ్ముకునే వాడు వెళ్ళినా తప్పు కాదు, అతను వెళ్ళినా చక్కగా చేపిస్తున్నారు. ఎంప్లాయీ వెళ్తే థ్యాంక్ యూ వెరీ మచ్ అని చెప్తున్నారు. ఎంప్లాయీని ఎవరిని క్యాష్లెస్ ట్రీట్మెంట్ అనేది ఈ రాష్ట్రంలో 100% జరగటం లేదు. దాని మీద ప్రభుత్వ యంత్రాంగం కానీ ప్రభుత్వం కానీ దాని మీద దృష్టి పెట్టిన పరిస్థితి కూడా లేదు. అట్లాగే మేము డబ్బులు కడుతున్నాం, అందులో మాకు ఫ్రీగా చేయట్లా, మిగతా ప్రజలందరికీ ఫ్రీగా చేస్తున్నారు. మేము డబ్బులు కడుతున్నాం. మా జీతం నుంచి నెలకు 300 రూపాయలు మేము కడుతున్నాం, సంవత్సరానికి 3,600. అవసరమైతే ఇంకో 500 పెంచడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. కానీ హాస్పిటల్లో జరగట్లా. జరగకుండా ఏం చేస్తున్నారు, మీరు డబ్బులు పెట్టుకోండి రీఎంబర్స్మెంట్ చేసుకోండి అంటున్నారు. ₹1,00,000 మేము బిల్ తీసుకొచ్చుకుంటున్నాం, పెడుతున్నాం. సంవత్సరం వరకు దాని స్క్రూటినీ అవ్వట్లేదు. ఆ స్క్రూటినీ అయినాక మాకు వచ్చి మేము బిల్లు పెట్టుకుంటున్నాం. బిల్లు పెట్టుకుంటే సంవత్సరంన్నర వరకు మాకు డబ్బులు రావట్లేదు. అంటే ₹1,00,000 పెట్టి నువ్వు ట్రీట్మెంట్ తీసుకుని 2.5 సంవత్సరాల తర్వాత 30,000 వస్తుంది. అంటే ప్యాకేజ్ రేట్లు తక్కువ ఉన్నాయి. ఇప్పుడు మేము ఐడెంటిఫై చేసి నేను వచ్చినాక మేము కూర్చుంది ఏంటంటే, స్క్రూటినీకి డాక్టర్స్ లేరు. హెల్త్ ట్రస్ట్ అనేది 4 డాక్టర్ల మీద నడుస్తుంది. 9,000 బిల్స్ ఉన్నాయి పెండింగ్. ఇవి ఆ 4 డాక్టర్లు 9,000 చేయాలంటే 1 సంవత్సరం పడుతుంది. అందుకని పెంచమని అడిగాం. మన 46 మంది డాక్టర్లనే అపాయింట్ చేసుకున్నారు. అట్లా ఇంకా ఉన్నాయి. ఇంకా సాంకేతిక అంశాల్లోకి నేను వెళ్ళను, ఉన్నాయి. ప్యాకేజ్ రేట్స్ 2017లో ఉన్న ప్యాకేజ్ రేట్స్ ఇవాళ వరకు 7 సంవత్సరాలు మెడికల్ ఏమైందో మీకు తెలుసు. ప్యాకేజ్ రేట్స్ పెంచమని అడుగుతాం. రెండవది, మా డబ్బులు గవర్నమెంట్కి కడుతున్నాం. మేము 180 కోట్లు కడుతున్నాం సంవత్సరానికి. గవర్నమెంట్ 180 ఇవ్వాలి. గవర్నమెంట్ ఆ 180 ఇవ్వకపోగా మేము కడుతున్న డబ్బులు కూడా గవర్నమెంట్ దగ్గర పెట్టుకుంటుంది. ఇప్పుడు ఏమంటున్నాం, మేము కడుతున్న డబ్బులతో పాటు మీ డబ్బులు కూడా ఇవ్వండి అని చెప్పాం. పోయిన క్వార్టర్ 68 crores, ఈ క్వార్టర్ 68 crores రిలీజ్ చేయించాం. డబ్బులు రిలీజ్ అయినాయి. ట్రస్ట్ వాడు బిల్లు పెడితే గవర్నమెంట్ గ్రీన్ ఛానల్లో ఉంటాయి, అంటే రావట్లేదు. అందుకని మేమేమంటున్నాం, మేమే డబ్బులు కడుతున్నామో అవి డైరెక్ట్గా ట్రస్ట్కి ఇచ్చేయండి. మా జీతంలో రాజేసి ట్రస్ట్కి ఇచ్చేయండి, దే విల్ పే టు ద హాస్పిటల్స్. వాళ్ళకి హెల్త్ ప్రైమరీ అందుకని దీంతో పాటు 6 రాష్ట్రాల్లో మేమే ఖాళీ కూర్చోం. నేను అసలు ఉండనట్లు. కర్ణాటక, తమిళనాడు, జార్ఖండ్, రాజస్థాన్, కేరళ, ఈ రాష్ట్రాలన్నింటిలో హెల్త్ కార్డు సిస్టమ్ ఉంది. అన్నింటిని ఇన్సూరెన్స్ చేశారు. జనరల్ ఇన్సూరెన్స్, ఓరియంటల్ ఇన్సూరెన్స్, ఏఐజీ వీళ్ళందరూ చేస్తున్నారు. అంటే ఈ మొత్తాన్ని ఇన్సూరెన్స్కి ఇచ్చారు. ఇన్సూరెన్స్కి మేము గవర్నమెంట్ పేమెంట్ చేస్తాం. ఎక్కడ వెళ్ళినా మీరు మామూలుగా ప్రైవేట్ ఇన్సూరెన్స్ కార్డు ఎట్లా వెళ్తుందో ఈ కార్డు మీద కూడా చేసుకుంటాం. దాన్ని కూడా చేయమని అడిగాం. అందుకే మొన్న డిఏ ఒకటి రిలీజ్ అయిందని చెప్పారు. అందులో రెండవది సీఎం గారు చెప్పింది 60 రోజుల్లో ఒక కమిటీ వేసి మేమే అడిగాం. 60 రోజుల్లో కమిటీ వేసి మేము అడుగుతున్న టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ ఏదైతే ఉన్నాయి 5 ఈ 5 చేయండి. చేస్తే 30 లక్షల ఉద్యోగులు ఇవ్వాలి. మెయిన్గా నాలాంటి వాడిని నన్ను కోరుకుంటుంది ఏంటంటే, సాగర్ గారు ఇన్ని సంవత్సరాల నుంచి అది పెండింగ్లో ఉంది, ఆయన కాస్త కూస్తే ఏదైనా ఉంటుంది, అవగాహన ఉంది, చేయగలదు అనుకున్నప్పుడు దాని మీద మా ఫస్ట్ గోల్ ఇస్ అబౌట్ హెల్త్ ఇన్సూరెన్స్ అండ్ హెల్త్ కార్డ్స్. హెల్త్ ఇన్సూరెన్స్ అండ్ హెల్త్ కార్డ్. సెకండ్, రిగార్డింగ్ ఫైనాన్షియల్ మ్యాటర్స్. సరే, పైప్ లైన్ లో ఉన్నాయి, బట్ స్టిల్ పైప్ లైన్ లో ఉన్నాయి. పిఆర్సీ కమిటీ ఎంచుకోవాల్సిన బాధ్యత కూడా మా మీద ఉంది. 30 నెలలు అయింది. ఆ గవర్నమెంట్ వచ్చి 15 నెలలు అయింది. ఇలా ఈ గవర్నమెంట్ వచ్చి 15 నెలలు అయింది. మాకు 2023 నుంచి జూలై నుంచి రావాలి. 2023 పిఆర్సీ కమిటీ వేయాలి. వేశారు. ఆ గవర్నమెంట్లో ఉన్నప్పుడు వేశారు. ఆయన రాజీనామా చేసి వెళ్ళిపోయాడు. రాజీనామా చేసిన ప్లేస్లో పిఆర్సీ కమిషనర్ని అపాయింట్ చేయడానికి ఇప్పుడు 30 నెలలు అయింది. అంటే 30 నెలలు కోల్పోతున్నాం కదా. అది ప్రతి నిమిషం ప్రతిరోజు ఉద్యోగులను ఇబ్బంది పెట్టింది. అందుకని ఆ ఫైనాన్షియల్ ఆస్పెక్ట్స్లో పైప్ లైన్లో కొన్నిటిని తీసుకొచ్చాం. ఇది మీ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా మొన్న ఓపెన్గా ఆయన మీడియాలో చెప్పారు, మామే ప్రెజర్ తెచ్చారు వీళ్ళంతా, బాధ్యత నేను తీసుకుంటున్నాను, దాన్ని నేను చేస్తానన్నా. ఆయన ఆ మాట చెప్పారు కాబట్టి ఉన్నాం. బట్ ఇట్ ఈస్ ఇన్ అవర్ ప్రియారిటీ
రైట్ ప్రియారిటీ పిఆర్సి ఐటమ్. పిఆర్సి రివిజన్ రైట్ పిఆర్సి ఇది రిటైర్మెంట్ అయిన వాళ్ళకి Hmm. ముఖ్యంగా పదవీ విరమణ ఎవరు చేస్తున్నారో. అట్లాగే పోయినసారి మాకు తగ్గించారు, హెచ్ఆర్ఏ కోసారు, పిఆర్సీ కోసారు, పెన్షనర్స్కి ఎడిషనల్ క్వాంటమ్ ఇప్పించాం, అది కూడా కోసారు. ఇట్లాంటివి ఉన్నాయి. వాటన్నింటినీ కాస్త కూస్తో పునరుద్ధరించుకుంటూ థర్డ్ గోల్ సార్ వస్తూ థర్డ్ ఇటువంటి ఉద్యోగుల యొక్క సర్వీస్ మ్యాటర్స్ మీద, ప్రమోషన్స్ మీద, గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకి కొన్ని వాళ్ళకి కొంతమందికి అసలు ప్రమోషన్ ఛానలే లేదు. ఎగ్జాక్ట్లీ Promotion నేను ఫస్ట్ లో అడిగిన పాయింట్ అదే సార్. ప్రమోషన్ ఛానల్, ప్రమోషన్ రాకపోవటం వేరు. ఇప్పుడు నేను ఉన్నాను, నాకు 24 సంవత్సరాలు అయింది ప్రమోషన్ వచ్చి. ఐఎమ్ ది హ్యాపీ మ్యాన్. ఎందుకంటే నా ముందు వెళ్తే కానీ నాకు రాదు, అది పోస్టులు తక్కువ ఉన్నాయి, నేను అక్కడ ఉన్నా. ఇంకో డిపార్ట్మెంట్లో తొందరగా వచ్చేస్తాయి. అందరూ ఒక సర్వీస్ కమిషన్లో వచ్చిన వాళ్ళు ఉంటారు, కానీ ఈ ఇబ్బంది ఉంటుంది. కానీ గ్రామ వార్డు సచివాలయంకి వచ్చేసి అందులో ముఖ్యంగా ఉన్న వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి కానీ, ఎడ్యుకేషన్ కానీ, అడ్మిన్ సెక్రటరీ కానీ కొంతమందికి అసలు ప్రమోషన్ ఛానలే లేదు. అంటే నువ్వు 6 సంవత్సరాలు కూడా అతను ప్రమోషన్ రాదు, ఛానల్ లేదు, పోస్ట్ వచ్చింది లేదు, వేరే సంగతి. మేమేమంటున్నాం, ఛానల్ ఇవ్వండి. వాళ్ళ లైన్ డిపార్ట్మెంట్ అండ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో, మున్సిపాలిటీలో వీటిలో ఛానల్ ఇవ్వండి. పోస్టులు 500 ఉంటాయి, ఇక్కడ 10,000 మంది ఉన్నారు, 500 మంది వెళ్తారు ముందు. అంటే ఒక దీపం అంటాను నేను. ఉద్యోగికి ఏం చూస్తాడు? నేను ఇందాక చెప్పాను, స్టూడెంట్ ఉద్యోగం అవ్వగానే వాడి జీవితం సెటిల్ అయిపోయింది అనుకుంటాడు. ఇంకా వాడికి ఇంకో జీవితం ఏమీ ఉండదు. కాంట్రాక్ట్ రూల్స్ కూడా అయ్యి చెప్తున్నాయి, నువ్వు బిజినెస్ చేసుకోకూడదు, ఇంకోటి చేసుకోకూడదు, లెండింగ్ చేయకూడదు, ఇవ్వకూడదు, ఇవన్నీ ఉన్నాయి. సరే, అవన్నీ జరుగుతున్నది వేరే సంగతి. ఇవన్నీ ఉంటే ఆ చట్టంలో ఉంటావు. ఉన్నప్పుడు వాడికి నెక్స్ట్ ఏంటి? ప్రమోషన్. ఆ ప్రమోషన్ లింకే లేకపోతే ప్రమోషన్ ఛానల్ ఒక దారి లేదు, వస్తారు తర్వాత సంగతి. అందుకని ప్రమోషన్ ఛానల్ ఇమ్మంటున్నాం. అది కూడా ఇంపార్టెంట్ మాకు. హెల్త్ కానీ, పిఆర్సీ కానీ, అలాగే ప్రమోషన్ లింక్ కానీ, ఛానల్ కానీ, సర్వీస్ మ్యాటర్స్ మీద ఇంత Service matters ఖాళీలు మీద. ఉన్న పోస్టులు ఉన్నాయి. Hmm. అది కూడా ఇబ్బందే. 100 మంది ఉన్న చోట 18 మంది చేస్తున్నారంటే వీళ్ళ మీద ఓవర్లోడ్, అన్ఎంప్లాయ్మెంట్ రెండు కనిపిస్తున్నాయి. బయట వచ్చిన వాళ్ళు ఇదివరకు కాస్త కూర్చు జరిగేది ఇప్పుడు జరగట్లేదు అన్న పేరు. దానికి కారణం నాకు తెలుసు, ఇక్కడ కూర్చున్న వాళ్ళం. అందుకని వీటన్ని ఇవి ప్రియారిటీ. ఫైనాన్షియల్గా ఉన్నట్లో పైప్ లైన్లోకి వచ్చిన దానికి కొంతవరకు హ్యాపీ. పైప్ లైన్లోకి రాని ఐటమ్స్ ఏ ఉన్నది దాన్ని పైప్ లైన్లో తీసుకురావాల్సిన పరిస్థితి ఫైనాన్షియల్గా. మిగతా బకాయిలు కానీ, పిఆర్సీ అంశాలు కానీ, ఎడిషనల్ క్వాంటమ్ ఇట్లాంటివి ఉన్నాయి అవి. రెండవది నేను చెప్పినట్టు ఫార్మోస్ట్ అనేది వైద్య సేవలు. వైద్య సేవల్లో ఎంప్లాయీ వెళితే ఇబ్బంది లేకుండా చేయించుకొచ్చే పరిస్థితి తేవాల్సిన పరిస్థితి ఉంది. కష్టమైన విషయం మా దగ్గర ముందున్న అపీల్ టాస్క్ అది. దాన్ని చేయగలిగితే ఎంప్లాయీస్ కూడా అంటున్నారు, అన్న కాస్త అటు ఇటు అయినా పర్లా, ఒక రోజు ఇదైనా పర్లా, రైట్ సార్. ఎంప్లాయీ దీని వరకు చేయండి అంటున్నారు. మూడోది వాళ్ళ సర్వీస్ మ్యాటర్స్ మీద, ప్రమోషన్ ఛానల్స్ మీద, అలాగే సర్వీస్ మ్యాటర్స్ని కొంచెం సస్పెన్షన్ ఉంది. ఇదివరకు సస్పెండ్ చేస్తే 6 నెలలకు రివ్యూ, 12 నెలలకు రివ్యూ. ఇప్పుడు మొన్న మార్పించాం దాన్ని, 4 నెలలకే రివ్యూ, 8 నెలలకే రివ్యూ. పీపుల్ ఆర్ హ్యాపీ. రైట్ సార్. ఆ హ్యాపీనెస్ అలాగే కొనసాగాలని ఏదైతే ఇవి మన స్టేట్ మ్యాండేట్ ఇచ్చిందో గవర్నమెంట్ ని ఎన్నుకోవడంలో, అలాగే ఎంప్లాయీస్ అందరూ కూడా మిమ్మల్ని ఎన్నుకున్నారు కాబట్టి ఆ రెస్పాన్సిబిలిటీ మీరు 200% ఫుల్ఫిల్ చేస్తారు, చేయగలరు అని నమ్ముతూ థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. Wonderful talking to you. థ్యాంక్ యూ వెరీ మచ్.